మా చిన్నప్పుడు హోటల్‌లో తినడం అనేటటువంటిది అరుదైనటువంటి సందర్భం. నాకు తెలిసి నాకు 10థ్ క్లాస్ లోపు హోటళ్ళకెళ్ళి తినడం అంటే మంగళగిరి ఎళ్తే మా తాతయ్య తీసుకెళ్ళేవాడు. ఇంట్లో టిఫిన్ చేశాక 10 ఇప్పుడు తీసుకెళ్ళేవాడు. అప్పుడు తినడం తప్పించి బయట హోటల్‌లో తినడం అనేది తెలవదు. 10థ్ క్లాస్ అప్పుడు కూడా ఆహ్, మినీ కాందార్ అని పిలిచేవాళ్ళు. మా ఇంటి దగ్గర అట్లు పోసుకునేటటువంటి ఆవిడ. ఆవిడ దగ్గర నుంచి ఎప్పుడైనా బంధువులొస్తే కొనుక్కురావడం తప్పించి ఇంట్లోనే. గోధుమ పిండట్టేసుకుంటామా, మైదా పిండట్టేసుకుంటామా, బియ్యపు పిండట్టేసుకుంటామా, ఉప్మా చేసుకుంటాం. ఏదో ఒకటి ఇంట్లోనే వంట అనేది మస్ట్. తర్వాత అది ఒకటి ఆర్థిక పరిస్థితుల రీత్యా కావచ్చు. ఇంకోటి జనం కూడా అప్పట్లో హోటళ్ళకి తక్కువ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు. అసలు పేదలైతే ఏమాత్రం హోటళ్ళ వైపు చూసేవాళ్ళు కాదు. కాస్త ధనవంతులు, మధ్య తరగతి కూడా తక్కువే ఉంది. తర్వాత గత 20 ఏళ్లలో ఆర్థిక పరిస్థితులు మార్పులొచ్చినియి. ఒంటికి శారీరక శ్రమను తగ్గించుకునే పరిస్థితులు ఎక్కువైపోయినియి. ఒక బిర్యానీ జెయ్యాలంటే అది తీసుకురావాలి, ఇది తీసుకురావాలి. ఇయన్నీ కలిపి ఓ 2 గంటలు కష్టపడ్డం కంటే, ఓ పార్సిల్ పడేస్తే పోలేదా మనకొచ్చేసుద్ది గదా! మళ్ళీ ఈ అంట్లు తోముకోవడం, ఈ గోలంతా ఎందుకనేటటువంటి ఓ మహిళల ఆలోచన గావచ్చు. ఆదివారం పూట్లనైనా సరే, మనం అందరం కలిసి ఫ్యామిలీ అంతా బయట తింటే ఇదివరకు ఆదివారం పూట్ల అమ్మలకి, ఇంట్లో ఉన్న మహిళలకి పనెక్కువుండేది. నలుగురు ఇంట్లో ఉంటారు గాబట్టి 4 వంటలు ఎక్కువ జేసేవాళ్ళు. పిండి వంటలు గూడా జేసేవాళ్ళు ఆ రోజున. అలాంటిది ఆదివారం అంటే అందరూ కలిసి బయటికెళ్ళి తినే అలవాటు అయిపోయినటువంటి రోజు. ఈవెన్ పొద్దునుంచి రాత్రి దాకా ఇంట్లో టీ బయట నుంచి తెచ్చేదనేది నా చిన్నప్పుడు అలవాటే లేదు. ఇప్పుడు బయట తాగడం అనేటటువంటిది అందరూ పేద, మధ్య తరగతి ధనికులు టీ, టీ, టీ అనేటటువంటిది అలవాటైపోయింది. ఇలాంటి సిట్యుయేషన్‌లో టీ బంకులు పెరిగిపోయినాయి. ఇలాంటి పరిస్థితులలో అంటే కష్టపడి సంపాదిచ్చే దాంట్లో విద్యకి తప్పదు, వైద్యానికి తప్పదు. ఇది అనవసరమైనటువంటి వ్యయం. కానీ అవసరమైంది ఎందుకయ్యాయంటే శారీరక రుగ్మతలు లేదా శరీరానికొచ్చిన బద్ధకం, లేదంటే ఓ మైండ్ సెట్ ఎవడు కష్టపడతాడులే అనేది. ఈ మొత్తం మీద హోటళ్ళ తిండికి అలవాటు పడిపోయినటువంటి సమాజం. ఒక్కసారిగా ఇప్పుడు యుద్ధం కారణంగా గ్యాస్ కారణంగా గ్యాస్ లేక రేట్లు పెంచుతారు. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు మా దగ్గర లేవు అని చెప్పేటటువంటి పరిస్థితొస్తే ఆల్రెడీ ప్రారంభమైంది కొన్ని ప్రాంతాల్లో అంటున్నారు. అయితే ఆంధ్రాలో అయితే గనక సోమవారం స్విగ్గీ, జొమాటోలు గూడా లేవంటున్నారు. అట్లాగే పలు హోటళ్ళు మా హోటల్‌కొచ్చే వాళ్ళకే పెడతాం. ఈ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారాలు లేవంటున్నారు. హోటళ్ళకి వెళ్లి తింటున్న వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోయింది ఈ మధ్య కాలంలో. బాగా కాస్త రిలాక్స్‌డ్‌గా కూర్చోదగిన హోటల్ అయితే తప్పించి మిగతాయన్నీ పార్సిల్సే తెచ్చుకుంటున్నటువంటి రోజులు. అలాంటి సిట్యుయేషన్‌లో ఇప్పుడు పెను మార్పులు చోటు చేసుకోబోతున్న సమాజంలో అక్కడ యుద్ధపు ఇంపాక్ట్ ఇక్కడ మన జీవితాల్లో తెచ్చుతున్న మార్పులు.